వెల్కమ్ టు కలగూరగంప. ఒక సంవత్సరం అవుతుంది షాపింగ్ చేసి, ఇంతవరకు షాపింగ్ తీసుకోపోలేదు మా ఆయన. బట్ ఇవాళ షాపింగ్కి వెళ్తున్నాం. అండ్ అది కూడా దీపావళి వస్తుంది కదా, గోల్డ్ కొందామని. అంటే అప్పుడప్పుడు కొన్న గోల్డ్ ఉంది, కొంచెం అన్నీ కలిపి ఒకసారి వేసేసి తీసుకుందాం అనమాట. అంత పెద్దది కాదు, మామూలుగా తీసుకుంటాం. ఓకే కదా, పర్లేదా? ఇంతే ఫేస్ ఇట్లనే ప్రజెంట్గా ఇప్పించి బిల్లు కట్టినప్పుడు కూడా ఉన్నావా ప్లీజ్? అంటున్నాను కానీ నాకంత గోల్డ్ పిచ్చి లేదు, మా ఆయనకంత అడగంగానే అయ్యో ఎందుకు ఇప్పిస్తున్నారో ఫీలింగ్ లేదు. సరే షాపింగ్ పోదామా రండి సూతురు. సో ఇదనమాట, గోల్డ్ షాప్లోకి వచ్చినాం. అవును, నాకు డౌట్ ఏంటంటే గోల్డ్ షాప్లోకి వెళ్ళినప్పుడు కొనాలనుకున్నప్పుడు ఇది కొనుక్కోవాలని డిసైడ్ అయిపోవాలనా, లేదంటే బ్లాంక్ మైండ్తో పోవాలనా? ఏమో మీరు చెప్పండి నాకు. యాక్చువల్గా నాకు ఏమీ ఆలోచన లేకుండింది. బట్ ఈ మధ్య మా వనిత ఉండి పిన్ని ఎప్పుడు చూసినా పొడుగు కొనుక్కుంటావు, పొట్టిది కొనుక్కో అన్నది. సరే ఈలోపు మా ఆయన మెడ సన్నగా అవుతుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నాడు. సరేలే అని మెడ సన్నగా అయింది కదా అని మెడ దాకా ఏదైనా కొనుక్కుందామని పోయినా అనమాట. అట్లా కొంచెం బుర్రలో ఉండిపోయినా, అవి చూసినా బట్ బాక్సుల్లోకి వెళ్ళి కనబడ్డా మాత్రం భలే నచ్చింది నాకు. బిల్లు కట్టాలని ఎంత బాధతో కూర్చున్నామా. అండ్ ఇయర్ రింగ్స్ ఒకటి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇందులో 30% తరుగు ఉంటుందంట, వేస్ట్ అవుతుంది అని చెప్పారు నాకు. సో అయినా సరే టెంప్ట్ అయినా, అరే పోనీలే ఏమన్నా కానీ పెట్టుకుంటా కదా, అంత బ్యూటిఫుల్గా ఉందని అనుకున్నా. కానీ బట్ దాని మీద ఈ గోల్డ్ కలర్ పెట్టుకుంటే కరెక్ట్ ఎందుకో ఈ సైడ్లో గోల్డ్ ఉంది కదా కంటేది, దానికి భలే సెట్ అయినట్టు అనిపించింది. అంటే మన దగ్గర ఆల్రెడీ పెద్దవి ముత్యాలతో ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి కదా, సో అవి ఎట్లాగో ఉన్నాయి దీని కాంబినేషన్లో. బట్ ఓన్లీ గోల్డ్ ఇట్లా పెట్టుకుంటే దీని షైనింగ్తో బాగుందనమాట. ఉట్టి గోల్డ్ కూడా ఉన్నాయి కానీ ఇది బాగా సెట్ అయింది అనిపించి, సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఫైనల్గా.
ఇది విషయం. అంటే లేడీస్ ఎవరైనా సరే, మనం ఎవరైనా సరే గోల్డ్ చూస్తే చిందముఖిలం అయిపోతాము. ఎన్నున్నా సరే ఇది కావాలి అది కావాలనిపిస్తుంటుంది. బట్ నాకెందుకు పెద్దగా దాని మీద పోదబ్బా, లేకపోతే మస్తుగా ఉంటుంటేనేమో నేను. అట్లా కూరగాయలు కొనకు పోయినప్పుడు, ఇట్లా సామాను కొనకు పోయినప్పుడు అదో పాతులు ఇదో పాతులు అంటే దమ చేస్తుంటేమో. కానీ ఐ డోంట్ నో, మొదటి నుంచి నాకు పెద్ద గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే పెరిగిందా తరిగిందా అట్లా ఏమి ఉండదు అన్నమాట. నాకు నిజంగా కొనాలని అనిపిస్తే మాట్లాడకుండా కొనేసుకుంటా. ఆ రేట్ ఎంత ఉంది, రేపు తగ్గుతుందా, ఆ టైంకి తగ్గుతుందా అనే ఆలోచన నాకు ఎప్పుడు రాదు. ఇదన్నమాట విషయం. ఓకేనా? ఎట్లుంది నా సెలెక్షన్? పెట్టుకొని చూపించిన కదా, సూపర్ ఉంది కదా. అండ్ నేను తయారై పూజ చేసుకున్న ఆ ఫోటో మీకు పోస్ట్ చేస్తాను. ఎట్లున్నాయో చెప్పేసేయండి నాకు. ఫైనల్గా నా సెలెక్షన్ ఇట్లుందనమాట. యథార్థంగా బిల్లు కట్టి కూర్చున్నాం. నల్ల నల్లగా పడుతున్నాం. ఈ లైట్లు బాగాలేదు. బంగారం అయితే మెరుస్తుంది, మన బంగారం కాదా. గమ్మతుండాలి. ఇది మొత్తం మీద షాపింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం. మొత్తం మీద నా సెలెక్షన్ ఎట్లుంది? ఫస్ట్ టైము అంటే నెక్ దగ్గరికి కొనుక్కున్నా. అంటే నాకు ఫీలింగ్ ఏంటంటే, నా మెడ అంటే ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ చౌకర్లు గ్యూకర్లు దగ్గరకు ఉండేవి ఏది పనిచేయదని నా ఫీలింగ్ అనమాట. సో అది చీకటి అయింది. ఇది చీకటి అవుతుంది. ఎట్లయితుంది లైన్ పని చేస్తే? ఓకే, ఇదే బాగుంది. లేకపోతే దయ్యంలాగా ఉన్నా. చంద్రముఖిలాగా బంగారం కొనుక్కున్నామని చంద్రముఖి అయిపోయినావు శ్రీదేవి అంటారు ఆయన. సో ఇదనమాట. ఎట్లుంది? నచ్చిందా? దీపావళికి మా ఆయన ఇప్పించిన గిఫ్ట్ ఇది విషయం. గిఫ్ట్ అంటే వాళ్ళు తెస్తే గిఫ్ట్ అవుతుంది, మనల్ని దొరకపోయి ఇప్పిస్తే ఏమవుతుంది? సర్ప్రైజ్ ఏమి ఉండదు కదా. అచ్చా, గిఫ్ట్ అవుతుంది కానీ సర్ప్రైజ్ కాదు, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. బాగుంటే బాగుందని పెట్టండి, బాగలేకపోతే అస్సలు బాగాలేదని పెట్టండి. ఏదో ఒకటి పెట్టండి, కామెంట్ పెట్టండి మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బంగారం కొన్నందుకు మెరిసిపోతుంది అన్నమాట.